ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సమస్తమును పరిశీలించేవాడు, గుర్తించేవాడు, ఎరిగి ఉన్న దేవుడండి. మనుషుల గర్విష్టి మాటలకు ప్రతిఫలముగా వారి జీవితంలో కార్యములను అనుగ్రహించేవాడు. ఎవరైతే వారి యొక్క అహంకారమును విడిచిపెట్టి ఆయన సర్వాధికారానికి తన యొక్క పరిశుద్ధతను గుర్తించి ఆయన మార్గంలో ఆయన ఇష్టానుసారంగా నడుస్తారో వారందరికీ కూడా గొప్ప బహుమానం ఇచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకన్నా జ్ఞానవంతులు ఈ భూమి మీద ఇంకెవరు కూడా లేరు, నా వల్లనే ఇదంతా కూడా జరిగింది, నేను లేకపోతే ఇది ఇలాగ జరిగేది కాదు అని చెప్పి చాలా గర్వముగా మాట్లాడుతూ ఉంటారు. గర్వము లేదా అహంకారంతో మాట్లాడటము ఆ దేవాది దేవునికి ఇష్టం ఉండదండి. ఇక్కడ హన్నా కూడా తన శత్రువులకు చెప్పినటువంటి హెచ్చరిక, ఏ విధముగా అయితే హన్నా తన యొక్క శత్రువులకు చెప్తుందో అలాగే ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. ఏమిటో తెలుసా? గర్వము కలిగి అహంకారము కలిగి మాట్లాడటము ఆ దేవాతి దేవునికి ఇష్టం ఉండదు. మన నోటి నుండి అహంకారపు మాటలు రానేయకూడదు. దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క మంచితనమును తక్కువ చేసి ఎవ్వరూ ఎప్పుడు కూడా మాట్లాడకూడదండి. ఆయనే సర్వజ్ఞాని కనుక ఆయన మన ఆలోచనలను, ఉద్దేశాలను, మాటలను ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా ఎరిగినవాడు. అందుకే కీర్తనకారుడైన దావీదంటున్నాడు, నేను నించుండుట, నేను లేచుట, నేను పండుకొనుట, నా హృదయంలో తలంపు రాకమునుపే నీకు సమస్తమును కూడా తెలిసి ఉన్నది అని చెప్పి దావీదంటున్నాడు. నిజమే, మన జీవితాలలో మనము మన యొక్క సామర్థ్యాన్ని నమ్ముకోకుండా దేవుని యొక్క దయపై ఆధారపడాలని, ఆయన యందు వినయము, విధేయత కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యము మనకి స్పష్టంగా బోధిస్తుందండి. మన జీవితాలలో వచ్చే కష్టాలలో, సంతోషాలలో ఆ దేవాతి దేవుడే మనకు ఆధారము. ఆయనకి మొరుగైనదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయనే అనంత జ్ఞాని. మనిషి అనుకుంటాడు, నాకన్నా జ్ఞానం కలిగినటువంటి వారు లేరు అని. మరి మనిషి యొక్క జ్ఞానం అంట దేవుని ఎదుట వెర్రితనము వలె కనిపిస్తుందంటండి. దేవుని జ్ఞానము మహాసముద్రం లాంటిది. అయితే అందులో మన యొక్క సమస్యలన్నీ కూడా ఒక చిన్న బిందువులో మాత్రమే. ఎప్పుడైతే మనము ఆ యొక్క అనంత జ్ఞాని, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుని నమ్ముకుంటామో మన జీవితాలలో ఎప్పుడు కూడా సంతోషమే, శ్రమ అయినా బాధ అయినా సంతోషమే. కనుక ఆయనను నమ్ముకుందాము, ఆయన ఆశ్రయంగా చేసుకుందాం. ఈ వచనంలో హన్నా దేవాతి దేవునికి ప్రార్థన చేస్తుందండి. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలన్నీ కూడా ఎరిగినవాడు కనుక తన జీవితంలో రేపు ఏమి జరగబోతుందో తెలుసుకోవాలని దేవుని సన్నిధిలో మోకరించి అంగలారుస్తుంది. మరి ఏలి అయితే ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాడు. కానీ ఆమె హృదయంలో ఉన్నటువంటి వేదనను, ఆమె యొక్క కోరికను ఆ దేవాతి దేవుడు ఎరిగి ఉన్నాడు. తనకున్న బాధనంతా కూడా తను ఎదుర్కొంటున్న నిందల విషయమై, అపవాద విషయమై, అవమానాల విషయమై మౌనముగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, హృదయాన్నంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఆయనకి ప్రార్థన చేస్తుందండి. ఈరోజు మీరు కూడా మీ జీవితంలో ఎదుర్కొంటున్న నిందలు లేదా మీ మనసులో ఉన్నటువంటి మంచి ఉద్దేశాలు ఎవ్వరికీ తెలియకపోవచ్చేమో, కానీ ఆ సర్వాంతర్యామి, అనంత జ్ఞాని అయినటువంటి దేవాది దేవునికి అన్నీ తెలుసు. ఈ రోజుల్లో మనం ఎంత మంచి చేయాలని ప్రయత్నించినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా అవి తిరిగి చివరికి మనకి ఎలా వస్తుంది అంటే మరి అవమానకరమైన మాటలే వస్తున్నాయి, నిందలనే ఎదుర్కొంటున్నాము. మనం ఎదుటి వారికి మంచి చేయాలని ప్రయత్నించినా కూడా వారు మన మీద చెడుగా మాట్లాడి, చెడుగా ప్రచారం చేసే జనముల మధ్యలో మనమందరం కూడా ఉన్నామండి. అయితే ప్రతి ఒక్క క్రియలన్నిటిని కూడా పరీక్షించువాడు ఆయనే. మనము చేసే ప్రతి పని వెనుక ఉన్నటువంటి కారణాన్ని ఆయన పరీక్షిస్తాడు. కాబట్టే దేవుని ఎదుట యథార్థముగా, నీతి కలిగి, గర్వము లేకుండా మనమందరము కూడా నడుచుకోవాలండి. ఆయనకి మరుగైనది, ఆయనకి తెలియనిది అంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. కనుక మనుషులు నిన్ను అర్థము చేసుకున్నా చేసుకోకపోయినా హృదయ అంతరంగంలో ఎరిగినవాడు మనకు ఉన్నాడని, ఆయనే మన యొక్క ప్రతి సమస్తమైన బాధలన్నిటిలో నుంచి కూడా విడుదల దయచేసి మన హృదయంలో సంతోషమును, ఆనందమును దయచేయవాడని, అంతేకాకుండా మన యొక్క యథార్థతను, మన యొక్క నీతిని, మన యొక్క భక్తి క్రియలన్నిటిని కూడా చూస్తున్నవాడు ఆయన. సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక ఆయనే మన పట్ల కార్యములు జరిగించగలిగిన
కలిగిన వాడని, మనకు ఎదురవుతున్న శ్రమల్లో నుంచి, నిందల్లో నుంచి తప్పించి గొప్ప మేలులతో నింపి నడిపించేవాడు ఆయనే అని హన్నా వలె పూర్తిగా దేవాతి దేవుని మీదే ఆధారపడదాం. ఏ విధముగా హన్నా మౌనముగా ప్రార్థన చేసి హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి ఆశీర్వాదంను పొందుకుందో, మనము కూడా యథార్థత కలిగి, నీతి కలిగి, సరైన మార్గంలో నడుచుచు గర్వము లేకుండా దేవుని ఎదుట భక్తి క్రియలను చేస్తూ ప్రార్థిస్తూ సమస్తమును కూడా ఆయనకు అప్పగించగలిగినట్లయితే ఆయనే మన పట్ల కార్యములు జరిగిస్తాడు. నా దేవునికి అంతా తెలుసు అన్నటువంటి నిశ్చయతో మనమందరము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాము. అటువంటి కృప ఆయన మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడా, కృపగలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, అనంత జ్ఞాని అయిన దేవా, నీ నామమునకే స్తోత్రములయ్యా. ఈ లోకంలో ఉన్న మనుషులు మమ్మల్ని అర్థము చేసుకున్నా చేసుకోకపోయినా మా హృదయ వేదనను, మా యొక్క యథార్థతను, నీతిని నీవు ఎరిగి ఉన్నావని మేమందరము కూడా నమ్ముచున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే యొక్క వాక్యంను వింటున్నారో వారందరికీ కూడా ధైర్యంను మీరు దయచేయండి. అవునయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలన్నీ కూడా ఎరిగిన వాడవు నీవే అని చెప్పి నీ యందు విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి ఉండగా మా జీవితాలలో ఎదురైన ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి, నిందల్లో నుంచి తప్పించి విడుదల దయచేసి నీ క్రియలను మా పట్ల జరిగించమని వేడుకొనిచున్నామయ్యా. మాకున్న సొంత జ్ఞానం మీద కాకుండా మీ యొక్క అపారమైన జ్ఞానం మీద మేమందరం కూడా ఆశ పెట్టుకుని ఉన్నాము, ఆధారపడి ఉన్నాము కనుక నీవు చూపించే మార్గంలో మేమందరం కూడా నడుచుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. మా నీతిని, మా క్రియలను పరీక్షించుకుంటూ గర్వం లేకుండా నీలో పరిశుద్ధంగా యథార్థత కలిగి ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించి దీవించే మేలులతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక.